ఊరకు గుడి చుట్టూ తిరిగి బొడ్డులో ఏలు పెట్టుకున్నట్టు పాపం హరీశవయ్యకు మాట మాటకు ఇదే ఆదికొస్తున్నట్ట నువ్వు రా. మరి ఏందో ఏం కథ చూద్దాం పని. గుంటూరు పొగాకు గూట్లో ఉన్నా ఒకటే నోట్లో ఉన్నా ఒకటే అన్నట్టు హరీష్ రావుకు ఇంటికాడ ఉన్నా అసెంబ్లీలో ఉన్నా మాట మాటకు సీఎం రేవంత్ అయ్య కళ్ళల్లో కనబడుతున్నాడు నువ్వు. ఇంకా మీదంగా మదిలో కూడా మెదులుతుండట. అవునానే ఓ హరీష్ అన్న, నిజమేనానే ఈ ముచ్చట? నేను మొన్న ఎప్పుడో అసెంబ్లీలో కూర్చొని ఆ దిక్కు చూస్తూ ఉంటే నా మనసులో ఒక ఆలోచన కలిగి బాధ కలిగింది. ఆనాడు ఉద్యమ సమయంలోనైనా లేదు, తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాతనైనా లేదు, మొన్న ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాతనైనా కనీసం ఏ ఒక్క రోజు కూడా తెలంగాణ అమరవీరులకు స్తూపం దగ్గర ఒక పువ్వు పెట్టని వ్యక్తి, ఒక్కనాడు శ్రద్ధాంజలి ఘటించని వ్యక్తి రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యే కదా అని నా మనసుకు ఎంతో బాధ కలిగింది. ఆ అసెంబ్లీలో కూర్చొని అధికులు చూస్తే ఒక్కనాడు జై తెలంగాణ అనే వ్యక్తి, ఒక్కనాడు తెలంగాణ ఉద్యమంలో పాల్గొనని వ్యక్తి, ఒక్కనాడు అమరుల స్తూపం దగ్గర ఒక పువ్వు పెట్టని వ్యక్తి రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యే కదా అని నా గుండె నిజంగా బాధ కలిగింది. ఆ రోజు నా అసెంబ్లీలో కూర్చొని నాకు నేనే అనుకున్నా, ఒకనాడైతే మా తమ్ముడు యాద్ చేస్తుండు, ఎవడరా జై తెలంగాణ అనేది దమ్ముంటే రెండు రాని తుపాకీ పట్టుకొని బయలుదేరినాడు. అటువంటి వ్యక్తి రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యే కదా అని నేను ఎంతో నాకు నేను అసెంబ్లీలో కూర్చొని నా మనసులో కొద్దిగా బాధపడ్డటువంటి సందర్భం. ఓ అన్న, గుడి మింగేవాడికి తలుపులు అప్పడాలు అయినాయి అన్నట్టు ఇక గతాన్ని జనాలు పాతాళం తొక్కి కొత్త పాలన ఏరి కోరి ఎంచుకున్నాడు. గిది హరీష్ అన్న, బాగానే బందోబస్తుగానే చెప్తున్నావు. కానీ వెనకటికి అమరవీరులు అగ్నికి ఆహుతి అవుతుంటే నువ్వు అగ్గిపెట్టేటివా అని ఆదర బాదర చేసుడే కానీ ఆదలేదు గూదలేదు అని జనాలు ఆడిపోసుకుంటున్నాడు. కానీ అన్న ఇక 10 ఏళ్లలో ఉద్దారకం మా బాగుందని జనాలు కొత్త తోవ ఎంచుకున్నాడు రే.